గ్రిడ్ చుట్టూ హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డేటా గ్రిడ్ వ్యవహారం కాకరేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ వాదిస్తుంటే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని టీఆర్ఎస్ నిలదీస్తోంది. ప్రైవేటు కంపెనీల చేతిలోకి ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఆ సంస్థ ఎండీపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్దం చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల్లో తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందిస్తామని అమెజాన్, గూగుల్ ప్రకటించాయి. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ మూలాలను తవ్వుతున్నారు తెలంగాణ పోలీసులు. ఐటీ గ్రిడ్ అధినేత అశోక్ పై సైబరాబాద్తో పాటు హైదరాబాద్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో 2 పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. అశోక్ ఏపీలోనే తలదాచుకున్నాడని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించింది, డేటాను ఎక్కడ స్టోర్ చేసింది, ఎవరెవరితో షేర్ చేసుకుంటుంది వంటి వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్లౌడ్ నెట్వర్కింగ్ రూపంలో అమెజాన్, గూగుల్ సంస్థల వద్ద భద్రపరిచినట్లు తేలడంతో ఆ 2 సంస్థలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో తమ వద్ద ఉన్న వివరాలను షేర్ చేసుకుంటామని పోలీసులకు ఆ 2 సంస్థలు సమాచారం అందించాయి. అశోక్ ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారింది. డెడ్ లైన్ పెట్టి నోటీసులు ఇచ్చినా అశోక్ ఎప్పటి వరకు స్పందించలేదు. దీంతో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అశోక్ చిక్కితే కేసు దర్యాప్తు కొలిక్కొస్తుందని చెప్తున్నారు పోలీసులు. అశోక్ కంపెనీపై ఫిబ్రవరి 21నే ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు అశోక్ను పట్టుకున్నా ఆ తర్వాత ఎందుకు వదిలేశారన్నది చర్చనీయాంశంగా మారింది. అశోక్ను వదిలిపెట్టమని ఎవరు ఆదేశించారన్న దానిపై సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో ఒకరిని బదిలీ చేశారు. ప్రస్తుతం అశోక్ ఏపీలోనే ఉన్నాడని భావిస్తున్న పోలీసులు అతన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.